అందరికీ నమస్కారం అండి. ఆత్మస్వరూప నిరూపణ గురించి చెప్పుకుంటున్నాము. ఒక గాజురాయికి తాదాత్మ్యత చెంది ఆ ఎర్రటి వస్తువు ఏదైనా సరే నిజంగా గాజురాయిలో ఉన్నట్టు భాషిస్తుందో అట్లాగే మన శరీరంలో ఉన్న పరమాత్మ దేనికి అంటకుండా ఉన్నట్టు కనిపిస్తున్నాడు. ఎట్లా ఎవరికి? అజ్ఞానికి ఎట్లా కనిపిస్తున్నాడు. జ్ఞానికి అభాస ఇదంతా తెచ్చిపెట్టుకున్నదే కదా అని తెలుస్తున్నట్లాగే దాని గురించి చెప్పుకుంటున్నాం. జీవుడు అనగా శరీరేంద్రియ సంఘాతమే ఉపాధిగా కలవాడను వాని తలంపు. ఎవరికి? అజ్ఞానికి. జీవుడు అనగా ఈ శరీర ఇంద్రియాలతో కూడుకున్న ఉపాధి ఏదైతే ఉందో అదే అనుకుంటున్నాడు. జీవుడు అనగా కేవలం కూటస్థాత్మ. అసలు జీవుడు అనగా ఎవరయ్యా అంటే కూటస్థాత్మ ఉన్నాడు పరమాత్మ సాక్షిభూతుడుగా. వాడే అందుకే జీవుడే పరమాత్మ అని చెప్పుకుంటాం. తెలిసిన వాడు. తెలియని వాళ్ళు ఎట్లా అనుకుంటారు? ఈ శరీరమే జీవుడు అనుకుంటారు. కాబట్టి జీవుడు అనగా అసలు కేవలం కూటస్థాత్మ. అతనికి అజ్ఞానము లేదు. ఎవరికి? ఆ పరమాత్మకు అజ్ఞానం లేదు. సదా ప్రకాశించేవాడు. ఆ ఆత్మయే నేను నేను అనుకచే కూటస్థాత్మ రూప జీవుడే పరమాత్మ. ఇలాంటి జ్ఞానము అతనికి లేదు. ఎవరికి? అజ్ఞానికి ఇట్లాంటి జ్ఞానం లేదు. చిదాభాసమును చిత్తుగానే తలంచుచున్నాడు. జలములోని ప్రతిబింబించిన సూర్యునికి ఎలాంటి కాంతి లేదు. ఎలా ఉంది? జలంలో ప్రతిబింబించిన సూర్యుడికి కాంతి ఉందా? లేదు. పైన సూర్యుడు ఎట్లా అయితే ఉన్నాడో ఈ సూర్యుడు అట్లా ఉన్నాడు, కానీ దీనికి కాంతి లేదు. వానిచే ఏ ప్రయోజనమూ లేదు. ఆ ప్రతిబింబము చైతన్య రహితము. ఆ తెచ్చిపెట్టుకున్న ప్రతిబింబం ఏంటి? చైతన్య రహితం. తెచ్చిపెట్టుకున్నది ఏముంది? అట్లా ప్రకాశిస్తోంది ప్రతిబింబం. అది బింబం కాదు. అది ఎట్లా ఉంది? చైతన్య రహితం. అక్కడ మార్పు వస్తూ ఉంటే ఇక్కడ మార్పుగా కనిపిస్తున్నాడు అంతే తప్ప అక్కడ మారినట్టుగా ఇక్కడ తను మారటానికి తనకు స్వతంత్ర శక్తి లేదు కదా అక్కడ. ఎందుకని ఇక్కడ జీవుడికి కూడా స్వతంత్ర శక్తి లేదు. ఆ పరమాత్మ యొక్క అభాస, ఆ భాసం వల్ల తాను ఇట్లా జీవుడుగా అన్నాడని తెలియటం అజ్ఞానికి. ఎప్పుడైతే జ్ఞానం తెలుస్తుందో వాడికి జ్ఞానం కలుగుతుందో సాధకుడికి, అప్పుడు పరమాత్మ యొక్క ఆ చైతన్యం ద్వారా ఈ జీవత్వం భాషిస్తోందని అంతే అనుభవం ద్వారా తెలుస్తుంది. కాబట్టి జీవుడు దేవుడు ఎప్పుడయ్యాడయ్యా అంటే ఈ అభాస తెచ్చిపెట్టుకున్నదంతా ఎప్పుడైతే పోయి దాంట్లో లీనమైపోయిందో, అద్దం తీసేస్తే అద్దంలో ప్రతిబింబం అద్దం లేకుండా ఒకటిగానే తానుగానే ఎట్లయితే ఉన్నాడో ఇక్కడ అంతఃకరణ జీవుడు ఇవన్నీ కూడా లేకుండా కూటస్థాత్మగా తాను ఉంటాడు. అది అతనే పరమాత్మ అని చెప్పుకొస్తున్నారు అన్నమాట. అలాగా చిదాభాసనకు ఎలాంటి చైతన్యత లేదు. చిదాభాస అంటే చిత్శక్తిని చిదాభాసం అంటే చిత్శక్తి ద్వారా భాషిస్తుంది. దానికి ఎలాంటి చైతన్యము లేదు. ఆ అభాసము చే ఏ కార్యము జరగదు. అంటే ఈ చిదాభాసుడు అంటే ఈ చిత్శక్తిని భాషించేవాడు అన్నమాట. ఎలాంటి చైతన్యము లేదంటే ఏ కదలిక లేదు. ఆ అభాసంతో ఏ కార్యము జరగదు. అసలు ఏది జరగదు. ఉన్నాడంటే పరమాత్మ. అంతఃకరణం వలె జడం కనుకనే వేదాంత శాస్త్రము జీవుడు అనగా ఎట్లా చెప్పుకుంది వేదాంత శాస్త్రం. అందుకని దాంతో ఏ కార్యము జరగదు. అంతఃకరణం వల్ల అది కూడా జడమే కనుకనే వేదాంత శాస్త్రము జీవుడు అనగా ఇది కొంచెం శ్రద్ధగా వినండి. జీవుడు అనగా కూటస్థాత్మ, అంతఃకరణము, చిదాభాసుడు అంటే ఈ మూడు చేరి జీవుడని నిశ్చయించును. ఏంటిది? ప్రతిబింబం. జీవుడు అంటే ఎట్లా? ప్రతిబింబం. ఎప్పుడు? తెలియనప్పుడు. ఏం చెప్పింది శాస్త్రం? కూటస్థాత్మ, ఆ పరమాత్మ ఉన్నాడు. అంతఃకరణము మనసు బుద్ధి చిత్తం అహంకారము చిత్శక్తిని ఏదైతే భాషిస్తా ఉందో చిదాభాసుడు అంటే ఆ చిత్తుని భాషింపచేసేవాడు. ఈ మూడు కలిసి ఏమంటున్నారు? జీవుడు అంటున్నారు. ఎందుకని? ఈ శరీరం అనే ఇంట్లో ఉన్నవాడు ఎవరు? కూటస్థాత్మ. ఎవరున్నాడు? సాక్షిభూతుడిగా ఉన్నాడు పరమాత్మ. అంతఃకరణం ఉంది. చిదాభాసుడు అంటే చిత్శక్తిని భాషిస్తున్నాడు అన్నమాట. ఈ మూడు చేరి జీవుడని నిశ్చయించిన అజ్ఞానియో వేదాంత శాస్త్రము లేనివాడు ఎవరిచే చిదాభాసమునే జీవునిగా తలంచడమే కాక అది చిత్శక్తి భాషిస్తోంది కాబట్టి ఆ దాన్నే జీవునిగా తలంచడమే కాక అతడే నేనని తలబెట్టుచున్నాడు. ఎందుకని? కూటస్థాత్మ గురించి అసలు వాడికి తెలియదు. ఈ అంతఃకరణం ద్వారా ఏదైతే పనిచేస్తా ఉంది నేను అనుకుంటున్నాడో ఈ జీవుడు ప్రతిబింబంగా ఉన్నది చిదాభాసుడు అండి.
అంటే ఎక్కడి నుంచి వచ్చింది చిదాభాసుడు, ఎక్కడి నుంచి వచ్చింది అంతఃకరణం, ఎక్కడి నుంచి వచ్చింది అంటే కూటస్థాత్మ నుంచే వచ్చింది ఇది. కానీ వాడికి ఏంటి కూటస్థాత్మ గురించి తెలియకుండా ఈ నేనన్న ఈ చిదాభాసుడు ద్వారానే అంతఃకరణం ద్వారా ఏమనుకుంటున్నాడు, నేను అనుకుంటున్నాడు. అసలు కూటస్థాత్మ గురించి తెలియదు వాడికి. కాబట్టి ఈ చిదాభాసునే జీవునిగా తలంచడమే గాక ఆ చిదాభాసుడే నేనని ఏంటి ఇక్కడ ప్రతిబింబం అన్నమాట. బింబం కాదు, బింబమేమో కూటస్థాత్మ, అంతఃకరణమేమో అద్దం లాంటిది, చిదాభాసుడేమో ప్రతిబింబం. కాబట్టి తనేం చేస్తున్నాడు, ఈ చిదాభాసుడే ప్రతిబింబాన్ని నేను అనుకుంటున్నాడు. కాబట్టి జీవుడు అనేవాడు నేనే ఈ శరీరమే నేను, ఈ మనస్సే నేను, ఇవన్నీ రకరకాలుగా చెప్పుకొస్తున్నాడు అన్నమాట. కాబట్టి ఇదే నేనని తలపెట్టుతున్నాడు. ఇదంతయు అతని తమోగుణ విజృంభితము, ఆవరణ విస్ఫురణము. తమోగుణం విజృంభించేటప్పటికి ఏమవుతుంది, ఆవరణ కట్టేసింది, కప్పి ఉండి తెలియకపోతా ఉంది. ఏంటిది, ఆ తమోగుణం ఆవరించేటికి కూటస్థాత్మ తెలియకుండా ఈ చిదాభాసునే నేను అనుకుంటున్నాడు. ఇది విచారింపదగినది. తప్పనిసరిగా ఇది పూర్తిగా బాగా విచారంలో ఎవరికి వాళ్ళకు నిగ్గు తేలితే అసలు కూటస్థాత్మ అంటే ఏంటి, అంతఃకరణ ఏంటి, చిదాభాసుడు అంటే ఏంటి అనుభవంలోకి వస్తుందండి. అద్దములోని ముఖమనియే అందము, జలములోని సూర్య ప్రతిబింబమును సూర్యుడనియే అందము, చిత్రములోని తురగాదులను అంటే గుర్రము ఏ బొమ్మలు ఉంటే ఆ బొమ్మల్ని తురగాదులనియే అందము. యథార్థముగా విచారించిన అద్దములోని ముఖము, సూర్య ప్రతిబింబము, చిత్ర తురగాదులు నిజములు కావు. ఎప్పుడు విచారిస్తే అద్దంలో ముఖం మనమే గాని మనమా కాదు, సూర్య ప్రతిబింబం సూర్యుడా కాదు, ఫోటోలో ఉన్న బొమ్మలు అవన్నీ కూడా నిజమా కాదు. ఎప్పుడు యథార్థముగా విచారించాలి, అప్పుడు తెలుస్తుంది అన్నమాట మనకు. విగ్రహం గురించి కూడా ఎందుకు పెట్టారు విగ్రహాన్ని అంటే అది ఎట్లయితే నిశ్చలంగా ఉందో, పరమాత్మ దేవుడు భగవంతుడని ఎట్లయితే అనుకుంటున్నావో నువ్వు కూడా ఇట్లా నిశ్చలంగా ఉండనే దానికోసం నిగ్రహం కోసం విగ్రహం పెట్టారు. అంతవరకు ఈ తత్వం తెలిసేదాకా సాధకుడికి విగ్రహంతో పని. ఈ తత్వం తెలిసి అంతటా ఉన్న పరమాత్మను ఎప్పుడైతే దర్శించగలుగుతాడో ఆ విగ్రహం ద్వారా తనకు నిగ్రహం వచ్చినప్పుడు ఇంకా తనకెందుకు, నిగ్రహం కోసమే విగ్రహం. కాబట్టి అసలైన పరమాత్మ కనిపించాడు కదా. ఇక్కడ ఎట్లయితే కదలకుండా ఉన్నదో విగ్రహం, ఈ పరమాత్మ కూడా అంతటా ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. ఈ తెచ్చుకున్న చిదాభాసం, అంతఃకరణం ఇదంతా కూడా మాయ ద్వారా కల్పించిందని ఎప్పుడైతే అనిపించిందో అప్పుడు విగ్రహారాధన తనకు తానుగా తెలిసాక సాధకుడు తను మానేస్తాడండి. అప్పుడు దాకా తప్పనిసరిగా అందరూ కూడా చెయ్యాలి. ఎందుకంటే ఈ విచారణ కావాలి, వేదాంత శాస్త్రం తెలియాలి. తనకు తనుగా విచారం చెయ్యాలి. తనకు తనుగా ఎప్పుడైతే విచారం చేశాడో నేనంటే ఏంటి, అసలు ఎందుకు వచ్చింది, సృష్టి ఎట్లా జరుగుతోంది, లయం అయిపోయేది ఏంటి, లయం కాకుండా ఉండేది ఏంటి, అసలు సృష్టిలో ప్రకృతి అంటే ఏంటి, పరాప్రకృతి అంటే ఏంటి, ఈ పంచభూతాలు, అవస్థలు, శరీరాలు, వీటన్నిటిని కూడా ఈ పంచకోశాలు వీటన్నిటిని ఎప్పుడైతే సాధకుడు విచారణ చేస్తాడో ఆ విచారణలో తనకు తానుగానే అనుభవం కలుగుతుంది. ఆ అనుభవం కలిగినప్పుడు ఏమవుతుంది, ఆ ప్రతిబింబము తెచ్చిపెట్టుకున్నది, ఈ జీవుడు అనేది తెచ్చిపెట్టుకున్నది, నేననేది పరమాత్మేనని తనకి ఈ శరీర తత్వం కూడా తెలిసింది కదా. ఇది పంచభూతాలతో నిర్మితమైంది, పంచీకరణ అన్నిటిలో 5 ఉన్నాయి. ఈ కనిపించే సృష్టి అంతా కూడా మార్పు చెందుతోంది. కనిపించకుండా వీటన్నిటిని నడిపించే ఒక సాక్షిభూతుడిగా పరమాత్మ ఉన్నాడని ఎప్పుడైతే ఆ సాధకుడికి అనుభవం కలుగుతుందో అప్పుడు ఈ ప్రతిబింబం మాయమైపోతుంది. ఎట్లా ఉంటాడు, ఉన్నాడు పరమాత్మ సాక్షిభూతుడిగా ఉండి మొత్తాన్ని ఎట్లా పరికిస్తున్నాడో ఈ సాధకుడు కూడా సాక్షిభూతుడిగా ఉండి టైం వచ్చినప్పుడు శరీరం దానంతటదే విడిచేస్తాడు, తను వదిలేస్తాడు. శరీరం వెళ్ళిపోవటం కాదు, పరమాత్మ శరీరంలోంచి నిష్క్రమించటం కాదు, తాను శరీరాన్ని వదిలేస్తాడు. టైం దాకా వేచి చూస్తాడనమాట. అది చచ్చిపోవాలి అనుకోడు, బతకాలని అనుకోడు, ఏమీ అనుకోడు. తన తన కర్తవ్య కర్మ తాను చేసుకుంటూ స్థితప్రజ్ఞతతో ఉండి తన యొక్క ఆ ముక్తి ముందే పొందాడు కదా, జీవన్ముక్తి. ఇంకా ముక్తి ఏముంది, ఉంటాడంతే. పరమాత్మ అంతటా ఎట్లయితే ఉన్నాడో తాను అట్లా ఉంటాడు. ఉన్న తర్వాత ఉన్నంగానే జీవన్ముక్తి అయిపోయాడు, ఐక్యం అయిపోయాడు. మనసు లేకుండా శూన్యం కాదని చెప్పుకున్నాం 18 ద్వారా. ఆ ప్రకటనగా చెప్పలేము, అనుభవించాడు కాబట్టి ఆ అనుభవం అట్లాగే ఉండిపోతాడు అన్నమాట. కాబట్టి దానికి ఏ ఆటంకాలు వచ్చినా కూడా అంత బెసగని పట్టుదలతో అంత స్థితప్రజ్ఞతతో ఉన్నప్పుడే
అసలైన ముక్తి కైవల్యం అంది. కాబట్టి ఇక్కడ ఎవరు చెయ్యాలి? యథార్థంగా విచారించి అద్దంలో ముఖాన్ని ఎట్లయితే తనకు కాదనుకుంటున్నాడో అద్దము కూడా అంతఃకరణ సాధనం. దేన్ని చూడటానికి? తన యొక్క బింబాన్ని చూడటానికి సాధనంగా ఉపయోగించుకున్నాడు. సాధనం తీసేసాక ఏమైపోయింది? బింబము లేదు, అద్దము లేదు. అంతఃకరణ దేనికి? ఇదంతా చెప్పుకునేది వేదాంత శాస్త్రం. మనం అంతఃకరణ గురించి ఆ మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఆ పరమాత్మ సాక్షిభూతుడుగా ఉండి ఈ జీవత్వాన్ని కల్పించి ఈ జీవుడి ద్వారా ఇదంతా సృష్టి రచన జరుగుతోంది. మరి ఇదంతా కాదు, ఈ అంతఃకరణ కూడా పరమాత్మ నుంచి వచ్చింది. కానీ ఆయన కర్త, కర్మ, క్రియ ఏదీ కాదు. మధ్యలో ఈ కూటస్థాత్మ అనేది ఒకటి, చిదాభాసుడు అనేది ఒకటి వచ్చింది. అంటే చిదాభాసుడు అంటే ఏం చెప్పుకుంటున్నాం? ప్రతిబింబం అని చెప్పుకుంటున్నాం. ఈ అంతఃకరణ ద్వారా ఈ చిదాభాసు తత్వం తెలుస్తోంది. ఈ చిదాభాసుడు కూడా ఉట్టిదే, తెచ్చిపెట్టుకున్నదే అనుకున్నప్పుడు ఏమవుతుంది? ప్రతిబింబము లేదు, అర్థము లేదు, బింబం ఒక్కటే మిగిలింది. ఈ విచారిస్తే యథార్థముగా విచారించాలి. ఉత్తుగా విచారిస్తే ఇవన్నీ అర్థం కాదండి. ఎప్పుడైతే మనస్సు నిర్మలంగా ఉండి ఏకాగ్రతతో విచారించినప్పుడు ఇంకా వేరు వ్యవహారం లేదన్నమాట. ఒకటే పరమాత్మ. అప్పుడు అహం బ్రహ్మాస్మి మిగిలింది అంతా కూడా వచ్చిపోయేదే, మార్పు చెందేదేనని తనకు తనగా అనుభవం కలుగుతుందండి. సూర్య ప్రతిబింబమును సూర్యుడు అనక మరి ఏమందరు? అలాగున చిత్ ప్రతిబింబమునకున్న బింబభూత చిత్ వ్యవహారము కలదు. ప్రతిబింబములను బింబం అనుటకు వీలు లేదు. చెప్పుకున్నట్టుగానే ఆ ప్రార్థనలో ఉన్న మనం బొమ్మని మనం చూసుకుంటే అది మనమేనా అంటే మనమే. నిజంగా మనమేనా అంటే కాదు. ఎందుకని? తెచ్చిపెట్టుకున్నాం. అర్థం అనే సాధనంతో తెచ్చిపెట్టుకున్నాం. ఇక్కడ అంతఃకరణ అనే సాధనం చేత ఇదంతా నిజమే అనుకుంటున్నాం. అది బింబములు కాదనటానికి వీల్లేదు. ఎందుకని? మనమే కదా. అట్లాగే ఇక్కడ కూడా అంతఃకరణ రిఫ్లెక్స్ అయిందనమాట. మళ్ళీ మనకి ప్రతిబింబించింది. అది అంతఃకరణ ద్వారా ప్రతిబింబించింది. ఆ ప్రతిబింబించినప్పుడు అర్థాన్ని తీసేస్తే ప్రతిబింబం ఎట్లయితే లేదో మన అంతఃకరణం తీసేస్తే మన యొక్క జీవత్వం లేదు. ఇదంతా నిజమేననే భ్రమ లేదు. కానీ ఎట్లా చెయ్యాలి దాన్ని అంటే నువ్వు ఆ తల్లి గర్భములోన తల్లి చదివిన చదువు మళ్ళొక్కసారి చదువు మనస అని అది ఎప్పుడైతే నువ్వు ఆ గురువు ద్వారా అంతర్ముఖ తత్వాన్ని తెలుసుకునే విచారం ద్వారా ఇదంతా కూడా రహితం చేసుకుంటా అంటే మిగిలేదేంటి? ఒక్క పరమాత్మ బింబము. అప్పుడు ఆ బింబరూప రహస్యం, ప్రతిబింబ రూప రహస్యం ఎప్పుడు తనకి తానుగా అనుభవం కలుగుతుందండి. కాబట్టి చిత్రతురగా న్యాయముగా సామాన్యమనియే తలంచవలయు. ఆ ప్రకారము చిదాభాసుని జీవుడని సామాన్యంగా వ్యవహరించరు. అది ఆ చిదాభాసుని జీవుడని సామాన్యంగా వ్యవహరిస్తారు. వేరు విశేషము లేదు. ఇంత మాత్రమే దానికి చెప్పేది అంతే. అసలు చిత్తం అనగానేమి, చిదాభాసం అనగానేమి అని విచక్షణత లేదు వాడికి. మరియు విచారించము. అద్దములో తన ముఖము ప్రతిఫలించినది. ఎటులనగా అద్దమును చూసినప్పుడు తన అంతఃకరణమే నేత్రవృత్తి ద్వారా పోయి బింబ రూపమును దాల్చినది. ఇక్కడేం జరుగుతుంది? అంతఃకరణమే నేత్రవృత్తి ద్వారా జరిగి బింబ రూపాన్ని దాల్చింది. ఘట జ్ఞానము కలిగిన ఘటరూపముగా మారినదనియే తెలియవలయు. ఘట జ్ఞానం అంటే ఈ శరీర జ్ఞానం గాని బయట కొండ యొక్క జ్ఞానం గాని తెలిస్తే ఎప్పుడైతే ఘట రూపముగా మారినదనియే తెలియవలయు. ఏంటి? మట్టి కొండగా మారింది, ఇక్కడ పంచభూతాలు శరీరంగా మారిందని తెలుసుకుంటున్నాడు అన్నమాట. దేనిని గ్రహించుచున్నదో ఆ ప్రకారము అంతఃకరణం మారును. అది ఆ దేనిని గ్రహిస్తోందంటే మనస్సు. అంతఃకరణ అంటే మనస్సే కదా. ఈ మనస్సు దేని వైపు వెళ్తోందో అదిగా మారిపోతుంది. ప్రకృతి వైపు వెళ్ళిపోతే ప్రకృతి వైపుగా మారిపోతుంది. అది పరమాత్మ వైపుకి వెళ్ళిపోతే పరమాత్మగా మారుతుంది. ఎట్లా మారుతుంది? మన ఏవ మనుష్యానం కారణం బంధ మోక్షి అని శృతి చెప్పినట్టుగా ఈ మనస్సే మనకి బంధానికి గాని మోక్షానికి గాని కారణం. బంధం ఎప్పుడొచ్చింది? బయట విషయాలతో ఉన్నప్పుడు తాదాత్మ్యం చెందినప్పుడు బంధం వచ్చింది. లోపలికి వెళ్లి అంతర్ముఖమయ్యి ఈ మనస్సునే పరమాత్మ వైపుకు తిప్పినప్పుడు మారు మనస్సు వచ్చినప్పుడు ఏమైంది? అదే మోక్షానికి దారి దొరుకుతుంది అన్నమాట. కాబట్టి మనస్సు అంతఃకరణమే అట్లా ఏ ప్రకారం అంతఃకరణం ఆలోచిస్తుందో గ్రహిస్తుందో అట్లా మారుతుంది. అప్పుడు జ్ఞానము కలుగుతున్నది.
ఎప్పుడు జ్ఞానం కలుగుతుంది? ఈ మనస్సుని అంతర్ముఖం చేసి భగవంతుడి వైపుకి తిప్పినప్పుడు జ్ఞానం కలుగుతుంది. కావున అంతఃకరణమే బింబరూపమును దాల్చి ప్రతిబింబమైనది. ఈ అంతఃకరణం ఏమైంది? బింబరూపాన్ని దాల్చి ప్రతిబింబమైనది. అలాగున అంతఃకరణమే బింబమగు ఆత్మరూపము బింబరూపాన్ని దాల్చింది. ముందు ఏమైంది? అద్దం పెట్టుకుంటే ఏమైంది? అద్దంలో మన ముఖం కనిపిస్తుంది. ఎట్లా కనిపిస్తుంది? అటెళ్ళి ఇటు వస్తుంది అన్నమాట. ఇది కూడా అంతే. రిఫ్లెక్స్ అంటే అదేనండి. ఈ అంతఃకరణమే బింబరూపమును దాల్చి ప్రతిబింబమైనది. అలాగున అంతఃకరణమే బింబమగు ఆత్మరూపమును దాల్చి జీవుడాయను. ఈ అంతఃకరణమే ఆత్మరూపాన్ని దాల్చి జీవుడాయను. ఇది బింబ ప్రతిబింబముల రహస్యము. ఇది ఎప్పుడు కనుకనే బింబము కన్నా ప్రతిబింబము వేరు కాదని, జీవుడు పరమాత్మ కన్నా వేరు కాదని తెలిపేది సూక్ష్మము. దీనినే అచల వేదాంతులు దర్పణ భావ రహస్యము అని అందరూ. దర్పణం అంటే అర్థం కదండి, అందులో ఉన్న భావ రహస్యాన్ని అంటారు. ఎవరంటారు? అచల వేదాంతులు. అచల తత్వం అనే పీఠాలు ఉన్నాయి కదా, వాళ్ళు దీన్నే అంటారు. అర్థము విషయంలో ఇప్పుడు చెప్పినది సరిపోయినది. అర్థం విషయంలో చెప్పింది ఎట్లా? ఈ అంతఃకరణం ద్వారానే ప్రతిబింబించి బింబంగా మారింది. అసలు బింబం వేరు, ప్రతిబింబం వేరు, అంతఃకరణ వేరని చెప్పుకున్నట్లుగా అక్కడ తాను వేరు, అద్దం వేరు, అద్దంలో ప్రతిబింబం వేరు. అక్కడ అద్దం తెచ్చుకున్నాము, ఇక్కడ అంతఃకరణ వచ్చింది. ఈ అంతఃకరణ ఎప్పుడైతే లేదో ప్రతిబింబం లేదు. అద్దం తీసేస్తే మన ప్రతిబింబం ఎట్లయితే లేదు, అంతఃకరణ లేకపోతే జీవుడు అనేవాడు లేడన్నమాట. మనకి సుషుప్తావస్థలో ఉన్నాడా జీవుడు? అంతఃకరణ లేదు, జీవుడు లేడు, ఉన్నాడు అంతే. ముద్దులాగా ఉంది శరీరం. కానీ అక్కడ ఏమైంది? తెలియకుండా జరిగింది. ఇప్పుడు అంతర్ముఖ సాధనలో విచారణ చేయగా ఈ అంతఃకరణ లయమైపోతే అప్పుడు స్వస్వరూపము తనకు తానుగా అనుభవం కలుగుతుంది అన్నమాట. జలములో పరిశుద్ధి స్థలములలో సూర్యబింబం ప్రతిఫలించుచున్నది. అది ఎటులో ఏర్పడును అనగా నైర్మల్యమే దానికి కారణము. అదండి నిర్మలం అంటే మనస్సు శుద్ధి కావాలి, మనస్సు సంకల్ప వికల్పాలు లేకూడదు, ఏమీ లేకూడదు. అంటే ఎట్లాగయ్యా అంటే నిర్మలంగా ఉన్న నీటిలోనే ప్రతిబింబిస్తుంది. మరి కదిలిపోతే ఏమైపోతుంది? అది కూడా కదిలినట్టుగా ఉంటుంది. కాబట్టి నైర్మల్యం అంటే మాలిన్యం లేకుండా ఉండాలి. అప్పుడు శుద్ధ సత్వ గుణాలని చెప్పుకున్నాం కదా మనం. ఆ నైర్మల్యమే దానికి కారణము. నిర్మలతయే తదాకారముగా మారును. ఎప్పుడు నిర్మలంగా ఉంటే, నీళ్లు కదలకుండా ఉంటే మనం ప్రతిబింబం కనిపిస్తుంది. అద్దంలో చూసినట్టుగా మన ప్రతిబింబం కనిపిస్తుంది నీళ్ళలో. ఎందుకని? నీళ్లు కదలటల్లా, చాలా నిర్మలంగా ఉన్నాయి, అప్పుడు మారింది. అట్లాగే కూడా మన అంతఃకరణ కూడా కదలకుండా ఉంటే అప్పుడు మన యొక్క తత్వం మనకి కనిపిస్తుంది. అద్దాన్ని అటు ఇటు కదుపుతున్నాం అనుకోని మన ప్రతిబింబం మనకు కనిపిస్తుందా? మన మొహం మనకు కనిపిస్తుందా? కనిపించదు. అద్దాన్ని కరెక్ట్ గా పుచ్చుకుంటే కనిపిస్తుంది మనకి. ఇక్కడ కూడా మన నిర్మలంగా ఎప్పుడైతే ఉన్నామో మన మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం వీటన్నిటిని శుద్ధి చేసుకోవాలి, స్థిరం చేసుకోవాలి. అప్పుడు మనకి పరమాత్మ తత్వం గోచరం అవుతుంది అన్నమాట. ఇంకా వేరు కాదు. ఇది నిర్మలోపాధి యొక్క మహిమయని తెలియవలీలో. నిర్మల ఉపాధి యొక్క మహిమ. ఉపాధి అంటే ఈ శరీరం కాదండి. ఇక్కడ బుద్ధితో నిశ్చయించింది ఏదైతే ఉందో మనసు స్థితిని, అది తెలుసుకోమని చెప్తున్నాడు అన్నమాట. ఈ బింబ ప్రతిబింబ విషయములలో బింబము సూర్యుడు, ప్రతిబింబము జలోపాధి, ఘటోపాధి 4 అపేక్షితములు. ఇక్కడ ఇంకా చాలా జాగ్రత్తగా వినాలండి. దీంట్లో ఇంకా అంటే రహస్యాలన్నీ చెప్పుకొస్తున్నాడు. బింబము సూర్యుడు, ప్రతిబింబము జలోపాధి నీళ్ళల్లో ఉన్నది గాని, ఘటంలో ఉన్నది గాని, ఇవన్నీ ఆపేక్షములు తెచ్చిపెట్టుకున్నా. వీటన్నిటినీ తెలియవాడు మరి ఒకడుగా ఉన్నాడు కదా. ఎవరు? బింబంగా సూర్యుని చూసేవాడు, ప్రతిబింబాన్ని చూసేవాడు, నీళ్లను చూసేవాడు, కొండలని, శరీరాలని చూసేవాడు వేరే ఉన్నాడు కదా. అలాగున శరీరము, ఘటోపాధి, జలోపాధి, అంతఃకరణము, ప్రతిబింబము, చిదాభాసుడు. శరీరం ఏంటి? ఘటం అనే చిదాభాసుడు, బింబము కూటస్థాత్మ. ఇక్కడ 4 రకాలు చెప్పుకొచ్చారండి. శరీరం ఎట్లాంటిది? ఘటోపాధి. ఈ ఘటం అనే శరీరం ఉపాధి. మరి ఇందులో ఏమైంది? అంతఃకరణం అనేది ఎట్లాంటిది అంటే జల ఉపాధి. జలంలో ఎట్లయితే మనకు కనిపిస్తోందో అట్లా. ప్రతిబింబము
చిదాభాసుడు. ఈ కనిపించేదేంటి? ప్రతిబింబం. చిదాభాసుడు అంటే ఎవరు? జీవుడు. ఈ బింబం ఎవరు? కూటస్థాత్మ ఉన్నాడు. మరి వీటన్నింటికి ఆధారముగా మరి ఒకడు, అతడే పరమాత్మ. ఎట్లా? ఈ కూటస్థాత్మను నువ్వు తెలుసుకుంటే పరమాత్మ తెలియబడతాడు. కూటస్థాత్మ అంటే ఎవరు? నీలో ఎవరైతే ఉన్నారో పరమాత్మ వాడు. ఈ శరీరం ఎట్లాంటిది? ఘట ఉపాధి. శరీరం ఒక ఉపాధి, దేన్ని తెలుసుకోవటానికి. ఇందులో ఎట్లా ఉంది? అంతఃకరణం అనేది ఎట్లా ఉంది? జలోపాధి. ప్రతిబింబం ఎట్లా ఉన్నాడు? చిదాభాసుడు. మరి బింబం అంటే ఏంటి? కూటస్థాత్మ. ఇప్పుడు ఈ ఈ బింబ ప్రతిబింబ న్యాయం దర్శన భావ రహస్యాన్ని కూడా దాటి వెళ్ళిపోతుందండి ఈ స్థితి. బాగా చాలా చాలా శ్రద్ధగా వినాలి, బాగా అవగాహన చేసుకోవాలండి ఇది. వీటన్నింటికి ఆధారముగా మరి ఒకడు, అతడే పరబ్రహ్మము. ఎవరుంటే నువ్వు ఉన్నావు అన్నప్పుడు అంతర్ముఖానికి వెళ్లి ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకుంటే ఆత్మే. ఎప్పుడు పోయింది? ఘటోపాధి పోయింది, జలోపాధి పోయింది, చిదాభాసుడు పోయింది, బింబం మిగిలింది. ఈ బింబం ఎక్కడుంది? అంతటా ఉంది. ఎప్పుడుంది అంత? అప్పుడు ఎవరు? అతడే పరబ్రహ్మ. మరి ఒకడు ఎవడయ్యా అంటే అంతటా ఉన్నవాడు నాలోనే ఉన్నాడు. కాబట్టి ఎప్పుడు తెలిసింది ఇది నీకు? ఈ శరీర తత్వాన్ని తెలుసుకుని మార్పు చెందే తత్వాన్ని తెలుసుకుంటే ఆ పరమాత్మ తత్వం నీకు అవగాహన అవుతుంది. సర్పమునకు అధిష్టానం రజ్జువు. ఏంటి? సర్పానికి అధిష్టానం ఏంటి? రజ్జువు కాదు. దానికి అధిష్టానము రజ్జు సహిత చైతన్యము. రజ్జు సహిత చైతన్యం అంటే ఇట్లా ఉంటుంది, పాములాగానే ఉన్నది అనేది నీకు ఎట్లా తెలుస్తుంది? ఆ చైతన్యం ఆ కదులుతోంది, గాలికి కదలని, ఎక్కడన కదలని. అట్లాగే ఇక్కడ కూడా ఆ పరబ్రహ్మమే సర్వ అధిష్టానము. ఎట్లా? ఈ చైతన్యం దేని వల్ల జరుగుతోంది? ఈ సృష్టి అంతా చైతన్యం భగవంతుడు చైతన్య స్వరూపుడు అంటాం కదా. ఆ చైతన్యానికి కూడా ఆధారం ఎవరైతే ఉన్నాడో సర్వానికి వాడు పరబ్రహ్మము. ఇది సద్సద్ విలక్షణము, సత్యాతీతము, వ్యవహారాతీతము, కూటస్థ సాక్షి. ఎట్లాంటి వాడయ్యా అంటే వీడు కూటస్థ సాక్షి ఉన్నాడు. ఎట్లాగయ్యా అంటే చెప్తున్నాడు, వేమన ఏది చెప్తున్నారు దీనికి. నేనగా మేను కానని మానసమున నెరుగకున్న మనుజుల చెల్లని స్వానుభవ సిద్ధి దొరకదు తానగు పరమాత్మ నెరుగ పరమావేమా. ఎట్లా? ఈ శరీర తత్వాన్ని తెలుసుకుని నేననగా నేను కానని, ఈ శరీరం నేను కాదని మానసమున నెరుగకున్న మనుజుల చెల్లని, వాక్కుతో తెలిసేదా ఇది కాదు. కాబట్టి ఈ మనసుతో తెలియకున్న మనుజుల చెల్లని అనుభవ సిద్ధి దొరకదు. అంతా మనసుతో తెలుసుకునేది. కాబట్టి తానగు పరమాత్మ నెరుగ పరమావేమా. మరి తాను పరమాత్మ స్వరూపం తెలుసుకోవటం పరమా కాదు. కాబట్టి ఏం చేయాలి? తాను పరమాత్మ స్వరూపానని గురువు దగ్గర తెలుసుకుని ఈ వేదాంత విచారణ అంతా తెలుసుకుంటే గాని స్వానుభవ సిద్ధి కలుగుతుంది. ఎట్లా? అహం బ్రహ్మాత్మ తత్వం తెలియబోతుందని మనకి వేమన ఇట్లా తెలియజేస్తున్నారండి. ఘటం జలం తద్గతం అర్కబింబం విహాయ సర్వం వినిరీక్ష్యతే అర్కః తటస్థః తత్రిత యావభాసకః స్వయం ప్రకాశః విదుష యథా తథా. బుద్ధిమంతుడగు వాడు ఘటమును జలమును సూర్య ప్రతిబింబమును మూడిటిని వదిలి, అనగా ఈ సమస్తమునకు విలక్షణుడుగా సూర్యుడున్నాడని తెలియచున్నాడు. ఎవరు? బుద్ధిమంతుడు తెలుసుకుంటున్నాడు. ఎట్లా తెలుసుకుంటున్నాడు? ఈ జలానికి, కుండకి, ఘటానికి, ఘటంలో ఉన్న జలానికి, జలంలో ఉన్న బింబానికి ఈ మూడింటిని వదిలేసి ఈ సమస్తమునకు విలక్షణుడుగా ఒకడున్నాడు. ఎవడు? పైన సూర్యుడు ఉంటేనే నువ్వు కొండ అన్నావు, కొండలో నీళ్ళు అన్నావు, నీళ్ళల్లో బింబం అన్నావు. ఎవరు తెలుసుకుంటాడు? బుద్ధిమంతుడు ఇదంతా విచారణ చేసి. అందుకే మనకు భగవద్గీతలో ఎన్నిసార్లు చెప్పుకున్నావు ఒకే పదం అండి, తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. నీ బుద్ధిని స్థిరం చెయ్యి. ఎటు వెళ్ళిపోయింది? ప్రకృతిలోకి వెళ్ళిపోయిన మనస్సు ప్రకృతి విషయాలను ఇంకా చెప్పుకున్నట్టుగా ఏది దాంట్లో తాదాత్మ్యత చెందితే దాన్నే పొందుతాడు మనస్సుతో, అంతఃకరణతో. అప్పుడు జ్ఞానం కలుగుతుంది. ఎప్పుడు గ్రహిస్తాం, దేన్ని గ్రహిస్తామో ఆ జ్ఞానం కలుగుతుంది. కాబట్టి మనస్సును ఎప్పుడైతే ఈ పరమాత్మ వైపుకు తిప్పుదామో, సర్వానికి విలక్షణగా ఉన్న పరమాత్మని, అప్పుడు మన మనస్సు ఏమవుతుంది? దాన్ని నిర్ధారిస్తుంది. అంతవరకు మనకి ఊగిసలాటే సరిపోతుంది సాధకుడు కండి. కాబట్టి ఈ ఘటాన్ని, కుండని, కుండలో ఉన్న నీళ్ళని, నీళ్లలో ప్రతిబింబించిన సూర్యబింబాన్ని మూడింటిని వదిలేసి
సమస్తమునకు విలక్షణగా సూర్యుడు ఉన్నాడని తెలియచున్నాడు. ఎవరు? బుద్ధిమంతుడు తెలుసుకుంటున్నాడు. ఆ తీరున దేహము, బుద్ధి, ప్రతిబింబము ఈ మూడిటిని ప్రకాశింపచేసు సమీపవర్తి అయి సాక్షి అయి ఉదాసీనుడై వైలక్ష్యముతో కూడుకున్న వారై స్వయం ప్రకాశమాన పరమాత్మ ఉన్నాడని బ్రహ్మజ్ఞాని తెలియచున్నాడు. ఎట్లా తెలుసుకుంటున్నాడు బ్రహ్మజ్ఞాని? ఈ శరీరం వేరు, బుద్ధి వేరు, ప్రతిబింబం వేరు. శరీరం అంటే కనిపిస్తే శరీరం కదా, బుద్ధి అంటే నిశ్చయించింది కదా, ప్రతిబింబం అంటే ఎవరు? ఎవరో ఉన్నాడు నాలో. ఎవరాడు? జీవుడు అనుకుంటున్నాం. ఈ మూటిని ప్రకాశింపచేసు సమీపవర్తి అయి సాక్షి అయి ఉదాసీనుడై ఎక్కడున్నాడు వాడు? సమీపవర్తి అంటే మన హృదయంలో తిష్ట వేసుకుని ఉన్నాడు. ఉద్దేశర్జన దృష్టి సమీపవర్తి సాక్షి అయి మరి అందరినీ చూస్తున్నాడు, అంతటా చూస్తున్నాడు. ఇతరులు ఎరుగకున్న ఈశ్వరుడు ఎరుగడా అని అంతరంగమందు పద్యం చెప్పుకున్నాం కదా. అంతరంగమందు అపరాధములు చేసి మంచివాని వలనే మనుషుడు ఇతరులు ఎరుగకున్న ఈశ్వరుడు ఎరుగడా అంటే ఎవరు? ఇతరులు ఎరుగకంటే బయట వాళ్ళు తెలియకపోయినా తనకు తానుగా తెలుసుగా తను తప్పు చేశాడని తెలుసు, తనకి దాన్ని కప్పిపుచ్చుకుంటున్నాడని తెలుసు. ఎవరు చూస్తున్నాడు? తప్పు చేశానని తెలుసుకుంటున్నవాడేమో జీవుడు, సాక్షిభూతుడుగా ఉన్నవాడేమో పరమాత్మ. ఈశ్వరుడికి తెలుసు అది. చేసేవాడు ఎవరు? జీవుడు. తప్పు చేసేవాడు జీవుడు, అంతఃకరణ ద్వారా తెలుస్తోంది. సాక్షిభూతుడుగా ఉన్నవాడు ఎవరు? పరమాత్మ. కాబట్టి ఈ సాక్షి అయి ఉదాసీనుడై వైలక్ష్యముతో కూడుకున్న విలక్షణుగా, వైలక్ష్యం అంటే విలక్షణంగా ఉన్నాడు. దేనికి అంటకుండా ఎవరైతే ఉన్నాడో పరమాత్మ, ఆ పరమాత్మని ఎవరైతే తెలుసుకుంటున్నాడో బ్రహ్మజ్ఞాని తెలుసుకుంటున్నాడు. ఆ పరమాత్మ ఉన్నాడని అది ఎట్లాంటి వాడు? స్వయం ప్రకాశమానుడై ఉన్న పరమాత్మని తెలుసుకున్నవాడే బ్రహ్మజ్ఞాని తెలియచున్నాడు. మామూలు వాళ్ళకి ఎవరికి తెలియదండి. ఎందుకంటే ఇది వేదాంతంలో వేదాంతం. అసలు వేదాంతమే గొప్పది. అందులో కూడా ఈ పరమాత్మ తత్వం వేదాంతం అంటే ఇదంతా ఉచితే ఇదంతా ఉచితే, దాన్ని వదిలే దీన్ని వదిలే కాదండి. వదలటం అనేది లేదు. నువ్వు తెలుసుకుంటూ ఉంటే దాని టైం వచ్చినప్పుడు అదే జరిగిపోతుంది. ఏది పోవాలో అయిపోతాయి, మనలో ఉన్నాయి. మనం సాధన చేసుకుంటున్నా, నేను అది తిన్నాను, నేను ఇట్టా ఉంటాను అట్టా ఉంటానంటే ఇది సన్యాసం అవ్వదు కదా. అసలైన సన్యాసం అంటే ఇదేనండి. ఏ టైం వచ్చినప్పుడు ఏది పోవాలో అది పోతుంది. మనం ఏం చేయటం? సాధన చేస్తూ ఉంటే లోపల పరమాత్మ తత్వం ఇంకా ఇంత అనేది కాకుండా తనకు తానకే అనుభూతి కలుగుతూ ఉంటుంది. ఎందుకని? వినాలి. పెద్దల మాటలు వింటే వినంగా వాళ్ళకి అనుభవం కలుగుతుంది. దానికే శ్రవణ పుటములున్న సార్థక్యమేమిరా వినగవలయు పెద్దలు అనిడివన్నీ వినగ నీకు విశదములవుతుంది విశ్వదాభిరామ వినురవేమా. ఎందుకని చెప్పుకొచ్చాడు? అక్కడ ఘటంకు దర్పణ న్యాయం చెప్పుకొచ్చాడు, మళ్ళీ ఉపాధి గురించి చెప్పుకొచ్చాడు, ఇక్కడ బుద్ధి గురించి చెప్పుకొచ్చాడు. ఎందుకు ఇన్ని రకాల ఉపమానాలతో చదవటం అంటే ఒకటి కాతే ఒకటైనా సాధకుడికి ఒకసారి కాతే ఒకసారైనా అనుభవం కలుగుతుందని మళ్ళీ చెప్పిందే చెప్తూ ఉంటారండి శాస్త్రకారులు. ఎందుకంటే వాళ్ళకి చదివే వాళ్ళకి అనుభవం కలగాలి. గురువు ద్వారా తెలుసుకున్నా సరే ఇంకా నిర్ధారణ కావాలంటే ఏం చేయాలి అంటే శ్రవణం చేయాలి, మననం చెయ్యాలి, నిధిధ్యాస చేసుకుని అనుభవంలోకి తెచ్చుకోవాలన్నమాట. కాబట్టి ఈ స్వయం ప్రకాశమాన పరమాత్మ ఉన్నాడని ఎవరు తెలుసుకుంటారు? బ్రహ్మజ్ఞాని తెలుసుకుంటాడు. ఎట్లా తెలుసుకుంటాడు? దేహం నేను కాదు, బుద్ధి నేను కాదు, ఈ ప్రతిబింబించిన జీవుడు నేను కాదు, నేను స్వయం ప్రకాశమాన